ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2019 నుంచి 24 వరకు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. గత పాలకులు పరిపాలించిన తీరు, వారు చేసినటువంటి పాపాల వల్ల ఈ రోజు రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా కూటమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండింటిని కూడా సమపాలలో ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న 3-4 సార్లు మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతా ఉంది, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయాయి, ప్రజలను వెన్నుపోటు పొడిచారు అనేకమంటి స్టేట్మెంట్లు ఇవ్వడం బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు. అయ్యా బుగ్గన, నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. పిట్టకథలు చెప్పే నువ్వు పిట్టకథల మంత్రి అయిపోయి ఈ రోజు పిట్టకథలు పనికి రావు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. 153 సీట్లు మీకు ఇస్తే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏముంది? మీరు రాష్ట్రంలో మొదలు పెట్టిన తర్వాత పరిపాలన మొదలు పెట్టడమే ప్రతీకార చర్యలతో ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదలు పెట్టినప్పుడు పైలాలను పగలగొట్టడము, అదే విధంగా ప్రజావేదికను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రజలతో ప్రభుత్వంతో సొమ్మును ప్రజల సొమ్ముతో కట్టించిన ప్రజావేదికను కక్షపూరితంగా కూర్చోబెట్టి ఆ రోజు మీ నాయకుడు మొదలు పెట్టాడు. భూమి పూజ చేసినట్టు ప్రజావేదికను కూర్చొని మొదలు పెట్టాడు. ఆ రోజు వేదికను కూర్చున్నప్పుడే మీ ప్రభుత్వంలో మీ పరిపాలన గాని ప్రజలు గాని మీకు సర్వనాశనం మొదలైందని చెప్పి ప్రజలు తీర్మానం చేశారు. అటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు అరాచక పాలన గురించి, వ్యవస్థల గురించి. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నావు. నీవు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు మా మీద పెట్టిపోయావో నీకు ఒక్కసారి లెక్కలు చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం. మా మంత్రి కూడా వస్తాడు, ఆర్థిక మంత్రి. మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక, మీ అనుభవ రాహిత్యంతో లేక, మీ వలన ఈ రోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడము ఈ రోజు మొదలు పెట్టాము. మీరు పంచాయతీ రాజు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నాడు ఏ రోడ్డున ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్డు లేవు. మేము వేసినటువంటి 19 నుంచి 24 వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే. ఈ రోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు ఈ రోజు మేము చేసిన అభివృద్ధి తప్ప అని. కేవలం 1 సంవత్సరం కాలం అయ్యింది. 1 సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది. ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నదాన్ని 3 ముక్కలు చేసి, రాజధానిని 3 ముక్కలు చేసి నా పాపం పెట్టుకుని, అదే విధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పోలవరాన్ని పొట్టన పెట్టుకున్నారు. మీరు ఈ రోజు మళ్ళీ పోలవరాన్ని మొదలు పెట్టాము. పనులు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా రాజధాని లేని రాష్ట్రాన్ని మళ్ళీ ఈ రోజు రాజధానిలో 70,000 కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది. ఈ రోజు మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఈ రోజు అప్పులు కట్టలేక, నువ్వు చేసిన అప్పులు, ఈ యొక్క గత ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పాపాలు, వాటన్నిటికీ కూడా ఈ రోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈ రోజు మేము కష్టపడి మళ్ళీ జిఎస్టీని పెంచుకుంటూ, ఆదాయ వనరులను పెంచుకుంటూ ఈ రోజు చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు.